బీటీవీ ఇది మీ టీవీ. ఇంకొక టాపిక్ ఏంటంటే మోస్ట్ కంటెన్షియస్ టాపిక్. సో రిజర్వేషన్స్ మీద. సో రిజర్వేషన్స్ అనేవి స్టిల్ రిలవెంట్ ఇన్ టుడేస్ కంటెక్స్ట్ అనే దాని మీద సో చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. బోత్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా కూడా చాలామంది మాట్లాడటం జరిగింది. మీడియా కానీ లేకపోతే హిందూలో కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను ఓబీసీస్ రిజర్వేషన్స్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజర్వేషన్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి? సో రిజర్వేషన్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్స్ ఆఫ్ డిప్రవేషన్. సెన్స్ ఆఫ్ డిప్రవేషన్ ఇస్ బట్ రిలేటివ్ సెన్స్ ఆఫ్ డిప్రవేషన్. అంటే వాళ్ళు బాగున్నారు, మేము బాగోలేకపోయాం అని ఒక రిలేటివ్ సెన్స్ ఆఫ్ డిప్రవేషన్ నుంచి ఫస్ట్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయిందండి. సో లైక్ బేసికల్లీ మనం ఒక వర్ణ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేవాళ్ళం ఇంతకుముందు రోజుల్లో. సో డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ డేస్, పర్టికులర్లీ వెన్ వీఆర్ అండర్ ద కొలోనియల్ రెజీమ్, యూస్ టు ఫాలో దిస్ వర్ణ సిస్టమ్ అనమాట. సో వర్ణ సిస్టంలో బేసికల్లీ ఏం జరిగేది? సో ఫస్ట్ 3 castes ఎవరైతే ఉందో దే కన్సిడర్ టు బి అప్పర్ క్యాస్ట్ అండ్ ద లాస్ట్ క్యాస్ట్ కన్సిడర్ టు బి లోవర్ క్యాస్ట్ అనమాట. దట్స్ పార్ట్ ఆఫ్ ది వర్ణ సిస్టమ్. దట్స్ ఆన్ మై ఒపీనియన్, పార్ట్ ఆఫ్ ది వర్ణ సిస్టమ్. సో దాని తర్వాత లోవర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ వేరియస్ బెనిఫిట్స్, వేరియస్ ఎంటైటిల్మెంట్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో వీ షుడ్ హ్యావ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అనేది స్లోలీ స్టార్టెడ్ గెయినింగ్ గ్రౌండ్ అనమాట. సో డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ డేస్. సో దానికి like one of the torch bearers was like B.R. Ambedkar garu. So B.R. Ambedkar garu reservations proposed చేసినమాట వాస్తవం. He was a chairman for drafting committee of the Indian constitution as well. సో ఆయన పరంగా ఏంటంటే బేసికల్లీ there should be a principle of equivalence. అంటే బేసికల్లీ ఎవరైతే డిప్రైవ్ చేయబడ్డారో వాళ్ళని కూడా ఎవరైతే బెటర్ ఆఫ్లో ఉన్నారో, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు, ఎవరైతే వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో వాళ్ళతో పాటు ఎవరైతే హ్యావ్ నాట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈక్వల్ స్టేటస్కి తీసుకురావాలనేది దట్స్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్స్. సో ఆ తర్వాత స్లోలీ ఏమైందంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ అండి. ఎందుకంటే బేసికలీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ like STsకి దే వాంటెడ్ రిజర్వేషన్ అండ్ ద సేమ్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత 1989లో మండల్ కమిషన్ వచ్చింది మనకి. మండల్ కమిషన్లో వీపీ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మండల కమిషన్ కింద సో ఓబీసీస్కి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత దాని మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్ జరగడంతో దాని తర్వాత క్రిమీ లేయర్ ఒకటి తీసుకొచ్చి ఓన్లీ అప్ టు దిస్ అమౌంట్ ఇన్కమ్ ఉంటే అబౌట్ 6 lakhs 4.5 lakhs. సో అబౌవ్ దట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో బేసికల్ ఏంటంటే ఆ తర్వాత సుప్రీంకోర్టు తమిళనాడులో 60% కన్నా 50% కన్నా అబౌవ్ రిజర్వేషన్స్ ఇవ్వటం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అది ఛాలెంజ్ చేయటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పటం. సో ఇవన్నీ ఈవెంట్స్ సబ్సిక్వెంట్గా జరిగిన వేరియస్ ఈవెంట్స్. సో వాట్ ఈస్ ద స్టేటస్ కో, ఇప్పుడు కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఏంటి విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్? సో బేసికలీ రిజర్వేషన్స్ షుడ్ బి అటాచ్డ్ టు దేర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి రిజర్వేషన్స్ని అటాచ్ చేయాలి. రిజర్వేషన్ షుడ్ బి డన్ అవే విత్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్. బికాస్ బేసికలీ మనకి ఆర్టికల్ 15 కింద డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ అని ఉంటుంది ఫండమెంటల్ రైట్స్లో. సో కానీ ఆర్టికల్ 16(4) కింద మన ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ అనేవి మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఇనిషియల్గా when the constitution has come into force on 26th January 1915, so it was only extended for a period of 10 years. సో ఆ తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్గా డ్యూ టు సమ్ పొలిటికల్ కంపల్షన్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ద రిజర్వేషన్స్ ఇట్ సెల్ఫ్ వర్ ఇంప్రూవ్డ్ అనమాట. రిజర్వేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ డన్ అవే విత్, అంటే వాటిని తీసేయలేదు రిజర్వేషన్స్ని. ఆ తర్వాత ఏమైందంటే లైక్ విమెన్ రిజర్వేషన్స్ రావడం, మనకి పంచాయతీ ఎలక్షన్స్ వాటిలో విమెన్ రిజర్వేషన్ ఇవ్వడం. ఆ తర్వాత దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ దట్ విమెన్ షుడ్ బి గివెన్ సీట్స్ ఇన్ పార్లమెంట్స్ ఆల్సో, పార్లమెంట్లో కూడా రిజర్వేషన్స్ రావాలి. తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం, SC/STస్కి రిజర్వేషన్స్ రావడం. సో ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ నౌ లైక్ ద ఆర్గ్యుమెంట్ ఇట్స్ ద ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ గెయినింగ్ గ్రౌండ్. ఒకసారి రిజర్వేషన్ తీసుకుంటుంటే దే షుడ్ బి బార్ ఫ్రమ్ అవైలింగ్ రిజర్వేషన్ అగైన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వస్తుందండి. అంటే బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద రిజర్వేషన్ వన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫైనాన్షియల్లీ ఇంప్రూవ్డ్ యువర్ స్టేటస్ దెన్ యూ షుడ్ నాట్ గో ఫర్ ద రిజర్వేషన్ అగైన్ అనేది ఒక గెయినింగ్ గ్రౌండ్. దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ గెయినింగ్ గ్రౌండ్. అలాంటి ఆర్గ్యుమెంట్స్ బేసికలీ దోస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రేషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రేషనల్ థాట్స్. సో నేను అడిగేది ఏంటంటే జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి రిజర్వేషన్స్ కాన్సెప్ట్ మీద కూడా ఇప్పటివరకు ఎవరు ఎక్కువ దాని మీద మాట్లాడలేదు. ఎందుకంటే everyone in being a political party, everyone wants at the end of the day the objective of any political party is to garner votes. So votes తెచ్చుకోవాలి కాబట్టి ఇన్ కేస్ పర్హాప్స్ రిజర్వేషన్కి అగేన్స్ట్గా మాట్లాడితే SC/STs ఓట్స్ పోతాయి, OBCs ఓట్స్ పోతాయి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆబ్వియస్గా జస్టిస్ షుడ్ బి డెలివర్డ్ టు దోస్ హు ఆర్ డిప్రైవ్డ్. బట్ ద పాయింట్ ఈస్ జస్టిస్ షుడ్ నాట్ బి డెలివర్డ్ అఫర్మేటివ్ యాక్షన్ అంటాం దాన్ని మనం. అఫర్మేటివ్ యాక్షన్ షుడ్ నాట్ లీడ్ టు దిస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ షుడ్ నాట్ లీడ్ టు డిస్క్రిమినేషన్ ఆఫ్ అదర్స్. అంటే వేరే వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేయకూడదు.
అంటే ఇప్పుడు ఒకరికి రిజర్వేషన్ ఇస్తూ వేరియస్ అదర్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ వీకెన్ పొజిషన్లో ఉన్నారో సో వాళ్ళందరినీ రిజర్వేషన్స్ అనేవి ఎంటైటిల్మెంట్స్ అనేవి రావు, కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు దెమ్ అంటారు. రాంగ్ అనేది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ షుడ్ చేంజ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ అంటారు. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నెవర్ ఏ స్టాటిక్ డాక్యుమెంట్, ఇట్స్ అ డైనమిక్ డాక్యుమెంట్ అండ్ ఇట్ షుడ్ చేంజ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. అలాంటప్పుడు ఇప్పుడు దేర్ ఈజ్ ఎన్ ఇన్ఎవిటబుల్ నీడ్ టు చేంజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ అండి. ఇట్ బి చేంజ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఆ రిజర్వేషన్ రిలేటెడ్ వాటి మీద చేంజెస్ తీసుకురావాలి. సో obviously it should be done in the parliament. The state government cannot do anything and the state political party has no role to play. So but the point is అలాంటి ఆర్గ్యుమెంట్ కనుక ఒకటి గెయిన్ చేస్తే ఒక గ్రౌండ్ గెయిన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఫెర్టైల్ గ్రౌండ్ ఉంది కాబట్టి సో దాని కనుక ఒక ఇష్యూగా టేకప్ చేసి సో ఏ విధంగా సో ఎఫర్మేటివ్ యాక్షన్ షుడ్ బి డన్, బట్ ఎఫర్మేటివ్ యాక్షన్ షుడ్ బి డన్ ఇన్ ఏ రేషనల్ మేనర్. సో అది ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచిస్తే ఇట్ వుడ్ బి రియల్లీ అప్రోప్రియేట్ అండ్ ఎవ్రీవన్ విల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది నా అభిప్రాయం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.